తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా మనీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. కానీ రైతులకు ఆనందం లేదు. ఎందుకంటే కొత్త రూల్స్ తెచ్చింది. ఇప్పుడు రైతులు మళ్ళీ ఆ రూల్స్ ఏంటి, ఏం చేయాలి అనేది తెలుసుకోవడం అత్యవసరంగా మారింది. అయితే కొత్త పథకం రాబోతోంది. ఆ వివరాలు చూద్దాం. రబీ సీజన్ కి రైతు భరోసా మనీ ఎప్పుడు ఇస్తారా అని తెలంగాణ రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అదిగో ఇదిగో అనుకుంటూ అప్పుడే 2 నెలలు గడిచిపోయాయి. రైతులు నారుమల్లు వేసి పంటలు సాగు చేయడం కూడా ప్రారంభమైపోయింది. మధ్యలో ఎన్నికల కోడ్ పేరు చెప్పి ప్రభుత్వం మనీ ఇవ్వకుండా ఆలస్యం చేసింది. ఇక ఇప్పుడు ఇచ్చేందుకు రెడీ అయింది. అంతలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. పొలం సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. ఇది ఇదివరకు చెప్పిందే. కానీ మరో ట్విస్ట్ ఉంది. సాగులో లేని భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదు అని మంత్రి అన్నారు. అలాగే వేగంగా శాటిలైట్ మ్యాపింగ్ పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు. ఇప్పుడే సమస్య వస్తోంది. ఆ శాటిలైట్ మ్యాపింగ్ ఎప్పుడు పూర్తవ్వాలి, ఎప్పుడు రైతులకు మనీ రావాలి, ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వం ఎందుకు ఇలా ఇన్ని కండిషన్లు పెడుతోంది అనే డౌట్ రైతులకు వస్తోంది. ఓ విశ్లేషణ ప్రకారం ప్రభుత్వం దగ్గర మనీ లేదు. ఉన్న డబ్బును జాగ్రత్తగా పథకాలకు కేటాయించాల్సి వస్తోంది. రైతు భరోసా అనేది చిన్న పథకం కాదు. ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. వేల కోట్లను ఈ ఒక్క పథకానికి కేటాయించాల్సి ఉంటుంది. పక్క రాష్ట్రం ఏపీ ఇలా చేయట్లేదు. ఒక్కో రైతుకు సంవత్సరానికి 20,000 చొప్పున ఇస్తుంది. అక్కడితో పోల్చితే తెలంగాణలో రైతు భరోసా పథకం చాలా పెద్దది అనుకోవాలి. పథకం బాగానే ఉన్నా టైంకి మనీ రావట్లేదు అనేదే రైతుల నుంచి వస్తున్న అభిప్రాయం. ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వం ముందుగా 1 ఎకరా ఉన్న రైతులకు ఇచ్చింది. తర్వాత 2, 3, 4 ఎలా ఎకరాల సంఖ్యను పెంచుతూ వెళ్ళింది. ఇప్పుడు కూడా అలాగే చేస్తే అర్హులైన రైతులందరికీ మనీ రావడానికి 2 వారాలు పట్టొచ్చు. అయితే మరో వారంలో ఈ సంవత్సరం అయిపోతుంది. ఇంకెప్పుడు మనీ ఇస్తారు అనే ప్రశ్న రైతుల నుంచి వస్తోంది. రైతు భరోసా పథకం అమలు మార్గదర్శకాలపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఇదివరకు సాగుకు అనుకూలంగా లేని భూములకు కూడా డబ్బు ఇచ్చామన్నారు సీఎం. ఈసారి మాత్రం సాగు చేసే భూములకే మనీ ఇస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేసి ఉంటే ఇప్పుడు ఈ గందరగోళం ఉండేది కాదని కాంగ్రెస్ అంటోంది. బీఆర్ఎస్ హయాంలో అర్హత లేని భూములకు కూడా డబ్బు ఇచ్చారని, తద్వారా చాలా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. తాము మాత్రం సక్రమంగానే పథకాన్ని అమలు చేస్తామంటోంది. కానీ ఎప్పుడు మనీ ఇస్తుందో ఖచ్చితంగా చెప్పలేదు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం మరో పథకాన్ని తేబోతోంది. అదే రైతు యాత్రీకరణ పథకం. దీన్ని జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. దీన్ని జనవరి మొదటి వారంలో లేదా సంక్రాంతి సమయంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం కింద 1,31,000 మంది రైతులకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను సబ్సిడీకి ఇస్తారు. ఏ యంత్రాలు కావాలో రైతులు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఇకపై సర్పంచులను కలిసి పథకం వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఏం చేసినా అల్టిమేట్గా రైతులకు రైతు భరోసా రావాలి. అది కూడా త్వరగా రావాలి. సీజన్ మొదలవ్వక ముందే మనీ వస్తే బాగుంటుంది. అలా జరగట్లేదు. ఆలస్యం అయ్యే కొద్దీ రైతులు బ్యాంకుల్లో రుణం తీసుకునే ప్రమాదం ఉంటుంది. ఇలాగే అప్పుల పాలవుతున్నారు. పథకాలు ఉన్నా అవి టైంకి అమలు కాకపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.